అప్పు ఆ కుటుంబానికి ఎంత ముప్పు తెచ్చిపెట్టిందో ఒక్కసారి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి మనసు చెలించిపోయి కన్నీళ్లు రావాల్సిందే. అందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు. 80,000 రూపాయల అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు ఓ టీడీపీ కార్యకర్త. సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగు చూసిన దారుణం. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు 25 సంవత్సరాలు. భర్త తిమ్మరాయప్ప. అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య శిరీష, బిడ్డలను ఆ గ్రామాన్ని కూడా వదిలి వెళ్లిపోయాడు భర్త తిమ్మరాయప్ప. కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని ఓవైపు పోషించుకుంటూ అప్పులు తీరుస్తూనే ఉంది శిరీష. సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పుడు అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు ఆ టీడీపీ కార్యకర్త. అంతేకాకుండా ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టివేసి మరీ కొట్టాడు మునికన్నప్ప. ఇక దీనికి సంబంధించి శిరీష మాటల్లోనే పూర్తిగా విన్నట్లయితే, వచ్చినాను బైక్ లో తెలిసిన ఒక ఆయన తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. ఎంత బతిన్లాడినా వినకుండా నా చీర లాగేసి నన్ను కొట్టాడు. అప్పు తీర్చేందుకు సమయం ఇవ్వమని ఎంతో వేడుకున్నాను. ఆఖరికి మా పిల్లవాడు అమ్మని కొట్టొద్దు అంటూ ఏడుస్తుంటే వాడిని రోడ్డు మీదికి ఈడ్చివేశాడు. అయితే పిల్లాడి టీసీ చింపడానికి ఆ కన్నప్ప ప్రయత్నిస్తూ ఉంటే నేను ఆపడానికి ప్రయత్నించాను. ఆ సమయంలో నా చీర లాగివేశాడు. అప్పుడు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టి చంపేస్తానని బెదిరించాడు అంటూ బాధితురాలు శిరీష కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక ఇదే వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.